అసలు మొన్న ఒక 4-5 రోజుల కిందట ఖర్గే గారు వచ్చిన పనే అది, వేణుగోపాల్ గారు వచ్చిన పనే అది. ఈ మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ షీటు, మంత్రుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టు బిలో పాస్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క పనితీరు పాస్ మార్కుల కంటే ఇంకా అధమంగా ఉన్నారు అన్నటువంటి ఒక విషయం ఖర్గే గారికి అర్థమైంది, వేణుగోపాల్ గారికి అర్థమైంది. ఈ అర్థమైనటువంటి నేపథ్యంలోనే ఢిల్లీకి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. ఆ యొక్క పిలిచి మాట్లాడుతున్నటువంటి ఒక దాంట్లో భాగంగానే బట్టి విక్రమార్క గారు ఢిల్లీ వెళ్ళారు. It's a fact I am saying. After seeing the performance report of the Deputy CM himself, ఆయన అందుకనే అన్నాడు, మేము టీం వర్క్తో పనిచేస్తున్నాం, కర్ణాటకలో లాగా పవర్ షేరింగ్ కొరకు పనిచేయటం లేదు అని మాట్లాడాడంటేనే అర్థం తన స్థానాన్ని తను కాపాడుకోవటం కొరకు చేసినటువంటి ప్రయత్నంగా మనం భావించాలి. దాంతోపాటు పవర్ షేరింగ్ కొరకు కాదన్నాడు. వాట్ అబౌట్ పర్సంటేజ్ షేరింగ్ ఇన్ ది క్యాబినెట్, పర్సంటేజ్ షేరింగ్ ఫర్ ది మినిస్టర్స్? ఇది నిరంతర ప్రక్రియగా మారింది రాష్ట్రంలో. దోచుకోవటం దాచుకోవటమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మంత్రుల యొక్క పర్ఫార్మెన్సు ఎబో యావరేజ్ ఉంటుందా? ముమ్మాటికి బిలో యావరేజే ఉంటుంది, ఉంది కూడా. ఖర్గే గారి దయాదాక్షిణ్యాల మీద పదవిని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి యొక్క మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మా పార్టీకి ఎవరు అధ్యక్షుడు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటాం. మా యొక్క కార్యకర్తల అభిప్రాయం మేరకు, అధిష్టానం యొక్క ఆలోచన మేరకు మా పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకున్నటువంటి అధ్యక్షుడి పైన వ్యాఖ్యలు చేయటం ఏదైతే ఉందో ఇది వారి దివాలా కోరుతనాన్ని తెలియజేసింది. ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్క గారి ఆలోచనల విషయాన్ని మనం పరిశీలిస్తే మొట్టమొదలుగా నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సోనియాని, రాహుల్ని పదవుల నుంచి తప్పించమని బట్టి విక్రమార్క డిమాండ్ చేయాలి. దాంతోపాటు ఓటుకు నోటు కేసులో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డిని పిసిసిఐ ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నందుకు వారి రాజీనామాకి బట్టి విక్రమార్క గారు డిమాండ్ చేయాలి. ఇక పోతే రాష్ట్రాన్ని నడిపించడంలో ఆర్థిక మంత్రిగా ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు. ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకి ఆ నెల కొత్తగా అప్పు పుడితేనే పైసా చెల్లింపు అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక అంశం. కేవలం బీర్లమ్ముతూ, భూములమ్ముతూ ఖజానా నింపుకుంటేనే ఆదాయం వస్తుంది అన్నటువంటి ఒక విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు. వీళ్ళు మా యొక్క పార్టీ యొక్క అధ్యక్షుడి నియామకం గురించి మాట్లాడటమా? ఇక పోతే తెలంగాణ రైజింగ్. ఈ మధ్యకాలంలో ఈ మంత్రులు ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ రైజింగ్.
అని అంటాం మొదలుపెట్టారు. మన యొక్క రాష్ట్రంలో పర్యటిస్తూ ఇదే మాట మాట్లాడుతున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి లక్ష్యాలను కూడా అలాగే పెట్టుకున్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు. పెట్టుబడుల కోసం మాట్లాడుతున్నాం అంటున్నారు. ఇంకొక అంశాల కొరకు కూడా మాట్లాడుతున్నాం అంటున్నారు. తెలంగాణ ఈజ్ రైజింగ్. రైజింగ్ ఎక్కడ రైజింగ్? దేంట్లో రైజింగ్? కల్తీ వ్యాపారాలు పెరగటంలో, కల్తీ ద్వారా మరణాలు సంభవించడంలో రైజింగ్. రుణాలు సేకరించడంలో రైజింగ్. అప్పుల పాలవడంలో రైజింగ్. హత్యల్లో రైజింగ్. ఆత్మహత్యల్లో రైజింగ్. రైజింగ్. ఏసీబీ కేసులలో రైజింగ్. అంటే అవినీతి కేసులలో రైజింగ్. అక్రమాల్లో రైజింగ్. చీటింగ్లో రైజింగ్. మోసగించడంలో రైజింగ్. మంత్రుల ఆస్తుల్ని పెంచుకోవడంలో రైజింగ్. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడంలో రైజింగ్.